నవలూరు పాత వాటర్ ట్యాంక్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ టీడీపీ ఆధ్వర్యాన శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి రైతులు ధాన్యాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరి యేసుబాబు, రుద్రకోటేశ్వరరావు, వేమూరి మైనర్ బాబు, పిన్నిబోయిన నరేంద్ర, పొన్నాల శ్రీను, తెల్లమేకల లక్ష్మయ్య, నాగేశ్వరరావు, బతుల హనుమంతరావు, మల్లవరపు వెంకట్, కె సాంబశివరావు, రుద్ర సురేష్, వీర్రాఘవులు, దేశబోయిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు। అనంతరం వారు మాట్లాడారు। ఈరోజు మన సీఎం నారా చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో భాగంగా మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులందరి ఖాతాలో ఒక్కొక్క రైతు ఖాతాలో 7,000 చొప్పున ఈరోజు ఖాతాలో జమ చేయడం జరిగింది। దీనికి మేము మా గ్రామం తరపున ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ మన బాబు గారి పటానికి మేము ధాన్యాభిషేకం చేయడం జరిగింది। సూపర్ 6లో భాగంగా బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు వేస్తామని చెప్పి ఆ రోజు తెలియపరచడం జరిగింది। ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 47,000 మంది రైతుల ఖాతాల్లో 47 లక్షల రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది। 31 కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క రైతుకి ఇవ్వడం జరిగింది। దీనిలో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం, మరి కొంత భాగం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది। దీనికి మా గ్రామం నవలూరు గ్రామం నుంచి మేము ఎంతో ఆనందం, మా రైతుల పరంగా మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు బాబు గారికి ధాన్యాభిషేకం జరిగింది। బాబు గారు కేవలం హైటెక్ సిటీ అభివృద్ధే కాదు, రైతులను కూడా ఎంతో బాగా పట్టించుకోవడానికి ఇది ఒక నిదర్శనం। ఎందుకంటే బాబు గారు పరిపాలనలో హైటెక్ సిటీ అభివృద్ధే కాదు, రైతులను కూడా వాళ్ళ బాధలను కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్క రైతుని కూడా ఇబ్బందుల్లో ఉన్న రైతుల ఖాతాలో ఈరోజు అమౌంట్ అనేది జమ చేయడం నిజంగా ఎంతో ఆనందకరం। మహిళలకి రేపు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు కానివ్వండి, ఇప్పుడు రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ అనే పేరుతో రైతుల ఖాతాలో కూడా ప్రతి ఒక్క రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేశారు। ఇది మొదటి విడత మాత్రమే, మిగతా 2 విడతల్లో ప్రతి ఒక్క రైతు ఖాతాలో 20,000 రూపాయలు కూడా జమ చేయడం జరుగుతుంది। నిజంగా దీన్ని మేము ఆనందిస్తూ ఈరోజు ఆయన దశల వారీగా ఒక విడతగా వేసుకుంటూ ఈరోజు 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది। మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయంలో హర్షిస్తున్నారు। ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చుకోవడం తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యతగా, అదేవిధంగా రాజధాని నిర్మిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఏదైతే హామీలు ఉన్నాయో లోట్లో కూడా హామీలు కూడా నెరవేర్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా నవలూరు గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ఈ క్రమంలో కూడా అన్నదాత సుఖీభవ రైతుల కళ్ళలో ఆనందం చూడాలనే ఆలోచనతో ఈ యొక్క పథకాన్ని ఏర్పాటు చేసి మరి రాష్ట్రంలో కూడా మనం చూసాం, రైతులందరూ కూడా చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు। అంతేకాకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరి ప్రతి ఒక్క రైతు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అన్నదాత సుఖీభావ పథకానికి ఇవాళ ఆర్థిక కష్టాలు ఉన్నాయి కానీ చంద్రబాబు గారు, మోడీ గారు కలిసి మనకి 7,000 జమ చేయడం జరిగింది। అందువలన ఇవాళ చంద్రబాబు గారి ఫోటోకి ధాన్యాభిషేకం చేసి నవలూరు గ్రామం తరపు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం।